హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పర్మనెంట్ జాబ్స్ వచ్చాయని చెప్పాను కదా. 10 రకాల పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయని చెప్పాను. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ అసిస్టెంట్, ఇలా 10 రకాల జాబ్స్ అయితే పడ్డాయి. నేను ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చేశాను. సో, నోటిఫికేషన్ టైంకి అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది యాక్టివేట్ కాలేదు. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ చూడండి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చాడు. ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు ఏవేం పొజిషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్, ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇది, మాన్యువల్ ఆన్‌లైన్ అప్లికేషన్ కావాలంటే ఇది, అండ్ దీనికి లాస్ట్ డేట్ 2/6/2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కంపల్సరీగా ఓటీపీఆర్ ఉంటేనే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే వస్తుంది. ఒకటి కంటే మల్టిపుల్ పోస్టులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ప్రతిసారి మీరైతే అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇచ్చారు. హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడీ అండ్ ఇవన్నీ క్లియర్‌గా అయితే ఇచ్చారు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన టైమింగ్స్ అనేది ఇవైతే ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి డీటెయిల్‌గా అప్లికేషన్ ప్రాసెస్‌కి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో పెట్టా అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, కిందకి ఇలా వచ్చినట్లయితే 2 వీడియోస్ చేసైతే పెట్టాను. డిస్ట్రిక్ట్ ఆఫ్ హైకోర్ట్ రిక్రూట్‌మెంట్ అని చెప్పేసి. సో, ఇవి ఒకసారి క్విక్‌గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మన ఛానెల్‌లో అదర్ ఇన్ఫర్మేషన్స్ అంటే చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి క్విక్‌గా చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో కూడా నేనైతే ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ పర్మనెంట్ జాబ్స్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, ఇది కూడా చెక్ చేసుకోండి. అండ్ అలాగే అదర్ జాబ్స్ కూడా ఉన్నాయి. మీకు ఇవన్నీ యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్‌లో అయితే పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా అయితే చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి మీరు ఓటీపీఆర్‌కి న్యూ రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్ళాలి. న్యూ రిజిస్ట్రేషన్‌ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో, ఒక్కసారి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారో ఒక్కసారి క్విక్‌గా చూసేసి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్‌లో ఫ్రెండ్స్ వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు రికమెండెడ్ బ్రౌజర్స్ అని చెప్పేసి మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ అండ్ ఎడ్జ్ క్రోమియంలో అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో, ఇవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. వన్స్ రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్‌ఫుల్, క్యాండిడేట్ రిసీవ్ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీ అయితే వస్తుంది. సో, అది దానికి పాస్‌వర్డ్ ఆన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీకి పాస్‌వర్డ్స్ కూడా వస్తాయి. క్యాండిడేట్ హ్యాస్ టు యూజ్ ఓటీపీఆర్ ఐడీ పాస్‌వర్డ్ లాగిన్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్‌లు. సో, మీరు ఓటీపీఆర్ ఐడీ యూజ్ చేసుకొని మీరు ఈ పోస్ట్‌కి అప్లై చేయాల్సయితే ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ డన్, డీటెయిల్స్ కాన్ బి చేంజ్డ్. ఒక్కసారి డీటెయిల్స్ ఓటీపీఆర్‌లో డీటెయిల్స్ ఇస్తే మాత్రం మళ్ళీ చేంజ్ చేయడానికైతే లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫస్ట్ అప్లికేషన్ ఫార్మాట్ ఇలా అయితే ఉంటుంది. ఓటీపీఆర్ ఐడీ పెట్టుకోవాలి. తర్వాత సెలెక్ట్ పోస్ట్, జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేస్తున్నారో అక్కడ సెలెక్ట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్, ఇమేజ్, సిగ్నేచర్. నోట్ ఇఫ్ క్యాండిడేట్ అప్లైడ్ మోర్ దెన్ 1 పోస్ట్ హీ హాస్ టు అప్లై సెపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్‌కి అప్లై చేయాలి. అలాగే సబ్మిట్ ద అప్లికేషన్ ఫార్మ్ టు ప్రొసీడ్ ద ఫీ పేమెంట్‌కి. అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేస్తేనే ఫీ పేమెంట్‌కెళ్తాము. మేక్ ద ఫీ పేమెంట్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీ అయితే పే చేయొచ్చు. సక్సెస్‌ఫుల్ పేమెంట్ చేసినట్లయితే యూ విల్ రిసీవ్ అప్లికేషన్ నంబర్ అయితే వస్తుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఈస్ యాక్సెప్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ పార్ట్ ఏ, పార్ట్ బి 2 కంప్లీట్ అయితేనే వస్తుంది. క్యాండిడేట్ కెన్ యూజ్ ద ఓటీపీఆర్ ఐడీ పాస్వర్డ్ టు అప్లై అనదర్ ఎలిజిబుల్ పోస్ట్. సో, ఓటీపీఆర్ ఐడీ పట్టుకొని మీరు ఎన్ని పోస్టులైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వీరీస్ ప్లీజ్ కాంటాక్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ దేర్ షాల్ బి వన్ కామన్ టెస్ట్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీస్ట్ అండ్ డ్రైవర్ స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు. కొన్నిటికైతే క్లిక్ హియర్ టు రిఫర్ నోటిఫికేషన్స్ కావాలంటే ఇది క్లిక్ చేయమన్నారు. చూడండి, ఓటీపీఆర్ ఐడీకి ఫస్ట్ ఇది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ ఓటీపీఆర్ ఐడీ క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ ఇన్‌స్ట్రక్షన్ తర్వాత మిమ్మల్ని పర్సనల్ డీటెయిల్స్, నేమ్ ఆన్ ద 7th క్లాస్ ఎస్ఎస్‌సి ప్రకారం మీ నేమ్ ఏదుంటే అది రాయండి. రిలేషన్‌షిప్ ఏంటో మదరా, ఫాదరా, గార్డియన్ అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
సో, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ నేమ్ ఏదైనా రాసి వాళ్ళు మీకు ఏ రిలేషన్ అవుతారో మెన్షన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మ్యారిటల్ స్టేటస్, జెండర్, కేటగిరీ అలాగే వెదర్ ద అప్లికెంట్ ఈస్ ఎ పర్సన్ విత్ డిజబిలిటీ ఏమన్నా ఉంటే నేను నో అని పెడుతున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా యెస్ ఆర్ నో అని పెట్టండి. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సనా అనేది అడుగుతుంది. మీరు ఏదైతే అది పెట్టండి. మీ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అలాగే అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్ అయితే మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ ఈ తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ మీరు ఎగ్జామ్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో రాస్తారు. ఇక్కడ 5 డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు. 5 డిస్ట్రిక్ట్స్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఎగ్జామ్ పడుతుంది. సో ఐగ్రీ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే మీకు ఓటీపీఆర్ ఐడి అనేది రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. సో ఈ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్కి వస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఈమెయిల్కి వచ్చిందా లేదా అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే వన్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ యూ విల్ గెట్ ద ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ రెండు వస్తాయి. సో వన్స్ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ దిస్ ఎండ్ ఆఫ్ యువర్ రిజిస్ట్రేషన్ పార్ట్ అయితే వస్తుంది. ఓటీపీఆర్ నెంబర్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఓటీపీఆర్ నెంబర్ ఈ విధంగా జనరేట్ అయితే అవుతుంది. మీకు ఓటీపీఆర్ నెంబర్ అయితే తెలుస్తుంది మీకు వచ్చింది అన్నట్టు. సో ఇలా ఓటీపీఆర్ ఐడిని ఉపయోగించుకొని లాగిన్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయిపోయింది కదా, అప్లికేషన్ ఫామ్ ఇలా అయితే కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే క్లిక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్ టు లాగిన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయమని క్లియర్గా యారో మార్క్ అయితే పెట్టారు. సో దాన్ని అయితే క్లిక్ చేసినట్లయితే లాగిన్ ఐడి, వన్ టైం రిజిస్ట్రేషన్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే అప్లికేషన్ ఫామ్కి అయితే ఓపెన్ అవుతుంది. ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే డైరెక్ట్గా ఓపెన్ చేసుకుని క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్ళండి. వెళ్తే ఇట్లా ఇన్ని స్టెప్స్ ఉంటాయి. పోస్ట్ సెలెక్షన్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ పేమెంట్ ఈ స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ పోస్ట్ సెలెక్షన్లో అయితే వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటారో ఎగ్జామినరా, కాపీస్టా, రికార్డ్ అసిస్టెంటా, ప్రాసెస్ సర్వరా, ఆఫీస్ సబార్డినేటా, డ్రైవరా ఏది మీకు ఎలిజిబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉండాలి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పోస్ట్ నేము అండ్ ఇలా ఎంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ ఉంది కదా, మీరు రౌండ్ మార్క్ పెట్టారు కదా, దాన్ని క్లిక్ చేయమని చెప్తున్నారు. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా దానికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. నేమ్ అయితే వస్తుంది. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ మళ్ళీ వస్తాయి. నేము అలాగే మీ రిలేషన్షిప్ ఫాదరా అని అడిగాను కదా, సో అది మీ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. కేటగిరీ ఏంటి, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మీ మ్యారీడా అన్మ్యారీడా, మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి. సో మీది ఏమన్నా క్రీమీ లేయర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే అవి ఇవ్వండి. ఉంటే ఎస్ పెడితే మాత్రం క్రీమీ లేయర్ని అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని అయితే అడుగుతుంది. మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అదే ఇచ్చండి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే అదే ఇచ్చేసిందా. అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్ అండ్ అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ అయితే వస్తాయి. సో మీ డిస్ట్రిక్ట్ నేము, మీ సిటీ నేము, మీ పిన్ కోడ్, సో అవన్నీ క్లియర్గా అయితే ఇచ్చేయండి. డీటెయిల్స్ అన్ని పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పోస్టల్ అడ్రస్ అని అంటే మాత్రం ఎస్ పెట్టినట్లయితే ఇవి రెండు పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే వచ్చేస్తాయి. సో మీకు లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే వస్తుందో అది మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా, సో ఈ 5 డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ 5 అయితే కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్లో మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు, తెలుగు, కన్నడ, తమిళ్ ఉన్నాయి కదా, ఈ కొన్నిటికి కొన్ని డిస్ట్రిక్ట్స్కి కొన్ని లాంగ్వేజ్ కంపల్సరీ అని అయితే చెప్పారు. మీకు తెలుగు అండ్ తమిళ్ అయితే వచ్చి ఉండాలి కొన్నిటికి. ఒకటి అయితే వస్తే మాత్రం ఏవైతే డిస్ట్రిక్ట్స్కి అవైలబిలిటీ ఉంటారో అవి మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. సో మీకు ఏ లాంగ్వేజ్ వస్తే దాచుకోకుండా మొత్తం మెన్షన్ చేయండి. టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్ స్టడీలో చదివారా, మీరు ప్రైవేట్గా చదివారా, ఓపెన్ స్కూలింగ్లో చదివారా అయితే అడుగుతుంది. సో మీరు మీ ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ డిస్ట్రిక్ట్ అలాగే మీ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్లో కూడా ఏ ఇయర్లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయండి.
సో, నెక్స్ట్ అయితే వచ్చేసి మీకేదైనా ఇంగ్లీష్ హార్ట్ హ్యాండ్ లెటర్స్ ఏమన్నా వస్తే హై గ్రేడ్ గాని, లోయర్ గ్రేడ్ వస్తే మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హైయర్ గ్రేడ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. వచ్చిన వాళ్ళు డూ యూ నాలెడ్జ్ ఇన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే యెస్ పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ప్లీజ్ స్పెసిఫై ద డీటెయిల్స్ ఆఫ్ అదర్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. కొంతమందికి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా! డిప్లొమాస్ కానీ ఇంకా అలా ఉంటే వాళ్ళు ఇవ్వండి. లేకపోతే ఏం లేదు, అవసరం లేదు. ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కెళ్ళినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్‌కది తీసుకెళ్తుంది. అదర్ డీటెయిల్స్‌కైతే తీసుకెళ్తుంది. ఈ అదర్ డీటెయిల్స్‌లో వెదర్ ద అప్లికెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్, ఎఫ్ఐఆర్ మీ మీద ఉన్నాయంటే నో అని పెట్టండి. ఉంటే యెస్ పెట్టాలి. వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో చెక్ చేసుకుంటారు. లేదు అంటే నో అని పెట్టండి. వెదర్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ విజిలెన్స్ ఎంక్వైరీ, డిబార్డ్, డిస్‌క్వాలిఫైడ్, డిస్మిస్డ్ ఏమన్నా ఇలాంటివి చేశారైతే అడుగుతుంది. సో, నో అన్న వాళ్ళు నో పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కెళ్ళినట్లయితే నెక్స్ట్ స్టెప్‌కది తీసుకెళ్తుంది. డాక్యుమెంట్స్ అండ్ అప్‌లోడ్ స్టెప్‌కది తీసుకెళ్తుంది. ఫోటోగ్రాఫ్ చూడండి. ఫోటోగ్రాఫ్‌నైతే అప్‌లోడ్ అయితే చేయండి. మీరు జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ అయితే చేయాల్సిగా ఉంటుంది. 30 కేబీ నుంచి అప్‌లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే అన్‌సక్సెస్‌ఫుల్ అప్‌లోడ్ గ్రీన్ మార్క్ విల్ బి షోన్. ఇక్కడ చూడండి, ఫైల్ అప్‌లోడ్ అయిన తర్వాత ఇలా గ్రీన్ మార్క్‌లో అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అనైతే వస్తుంది. అట్లా అయితేనే అప్‌లోడ్ అయితే అయినట్టు. సో, ఇలా డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్‌లోడ్ చేయాలి. స్కానర్డ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. అండ్ అప్‌లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేటు. సో, నెక్స్ట్ మీ 10th ఎస్ఎస్‌సి ఉంటే అవి, ఇంటర్మీడియేట్, క్యాస్ట్ అండ్ అప్‌లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ టైప్ రైటింగ్, ఇంగ్లీష్ హైయర్ మెమో సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్‌కైతే వస్తుంది. అప్‌లోడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫీ అయితే పేమెంట్ చేయమని చెప్పేసి ఇట్లా ఫీ పేమెంట్‌కైతే వస్తుంది. ఫీ పేమెంట్‌లో ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వస్తాయి. ద స్టెప్ కంప్లీట్ యువర్ పార్ట్ బి అప్లికేషన్స్ పార్ట్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ ఫార్మ్ అయిపోయినట్టే. సో, మళ్ళీ ఒకసారి లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్‌లోకైతే వెళ్ళండి. అప్లికేషన్ ఫామ్‌లోకెళ్తే ఇక అప్లికేషన్ స్టేటస్ అయితే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ చూడండి వీళ్ళు జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే వచ్చేసి అనంతపురం, చిత్తూరు. సో, ఇలా అయితే వీళ్ళు పెట్టుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ద అప్లికేషన్ అండ్ ద హైలైటెడ్ అని చెప్పేసి క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్‌లోకైతే వెళ్ళిపోండి. అప్లికేషన్‌లోకి వెళ్ళిన తర్వాత అండ్ సెపరేట్ విండో టు విల్ ఓపెన్ ద డీటెయిల్స్‌కి అయితే ఓపెన్ అవుతుంది. సో, డాక్యుమెంట్స్ తర్వాత పేమెంట్ స్టెప్‌కైతే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ పేమెంట్ స్టెప్‌లో మీరు పేమెంట్‌లో మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగా అయితే ఆ విధంగా పేమెంట్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ సెపరేట్ విండో విల్ ఓపెన్ ఫర్ ఫిల్లింగ్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సెలెక్ట్ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్‌కి అప్లై చేస్తున్నారో అది. టు ఫిల్ ద అప్లికెంట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, అదర్ డీటెయిల్స్, అప్‌లోడ్ స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్, పే ఎగ్జామ్ ఫీ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్. ఇలా ఈ స్టెప్స్ కంప్లీట్ చేయమని చెప్తున్నారు. కంప్లీట్ చేస్తే మీదైతే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతే అప్లికేషన్ ఫార్ము. సింపుల్‌గానైతే ఉంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి. సో, క్యాండిడేట్ హ్యాస్ టు సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్ విత్ ద సేమ్ ఓటీపీఆర్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ ఆల్సో పే సెపరేట్ ఫీ ఫర్ ఈచ్ అప్లికేషన్. మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే మాత్రం సేమ్ ఓటీపీఆర్ ఐడీయే ఉపయోగించుకోవచ్చు. ప్రతిసారి ఓటీపీఆర్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ద క్యాండిడేట్స్ విల్ అప్లయింగ్ ఫర్ ఈచ్ పోస్ట్ కెన్ ఇండికేట్ 1 ఆర్ మోర్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ అండ్ హి ఆర్ షీ సీక్స్ టు అపాయింట్మెంట్ ఫర్ ద పోస్ట్. ఫ్రెండ్స్, మీరు ఒకటి కంటే ఎక్కువ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్‌కి అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేయాలంటే మాత్రం సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి. మీరు సేమ్ ఇక్కడ అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ పెట్టాలంటే, పోస్టులకి అప్లై చేయాలంటే ప్రతి పోస్ట్‌కి అప్లికేషన్ ఫార్మ్ సెపరేట్ పెట్టాలి. లేదు ఒకటి కంటే మోర్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్‌కి అప్లై చేసుకోవచ్చు అనుకుంటే అక్కడ కింద మోర్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తుంది కదా! ఇక్కడ లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఏ డిస్ట్రిక్ట్స్‌కి ఎలిజిబుల్ అవుతారో సో, అన్ని జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్‌కి మీరైతే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ పొజిషన్ ఉందనుకోండి. డ్రైవర్ పొజిషన్‌కి అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, వైఎస్ఆర్ కడప మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చని క్లియర్‌గా చెప్తున్నారు. అపాయింట్మెంట్ ఫర్ ద పోస్ట్ మీకు ఎక్కడ అపాయింట్మెంట్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవండి. ద క్యాండిడేట్ హ్యాస్ టు పే సెపరేట్ అప్లికేషన్ ఫీ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఫర్ విచ్ హి ఈస్ అప్లయింగ్ ఫర్ అన్ అప్లికేషన్ ఫార్మ్. బట్ ఇక్కడ కూడా క్లియర్‌గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్ కావాలంటే అన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రతి డిస్ట్రిక్ట్‌కి సెపరేట్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది.
అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరైతే ఒకటి కంటే ఎక్కువ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు కూడా మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. బట్ డోంట్ వర్రీ ఫ్రెండ్స్, మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన అమౌంట్ కింద కనిపిస్తుంది ఆల్రెడీ. అంత అమౌంట్ మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేస్తే సరిపోతుంది. సో, ఒకసారి చూసుకోండి మీరు ఎన్ని డిస్ట్రిక్ట్స్‌కి అప్లై చేస్తారు, అసలు ఎంత ఫీజ్ వస్తుందో క్లియర్‌గా చెక్ చేసుకొని అప్లై చేయండి. అండ్ ఎంత అమౌంట్ ఫీ కట్టాలి, సో క్లియర్‌గా అయితే వచ్చేసి ఈ వీడియోస్‌లో మెన్షన్ చేశాను. పోస్టులేంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఫీ ఏంటి, ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చో ఇక్కడ చూడండి ఏపీ డిస్ట్రిక్ట్ పర్మనెంట్ జాబ్స్ అని ఉంది కదా, వీటిలో చెప్పాను. సో, నేను కింద కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు వాటిని చూసుకొని అప్లై అయితే చేసుకోండి. చెక్ చేసుకోండి. లింక్స్ కూడా మళ్ళీ అయితే నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్, నోటిఫికేషన్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. క్లిక్ హియర్ ఫర్ రిఫర్ నోటిఫికేషన్స్‌కి. సో, అన్నీ నేనైతే ఇస్తాను. ఇది మీరు నోటిఫికేషన్ కావాలంటే ఇవి క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి. బట్ కరెక్ట్‌గా అప్లై చేయండి. మిస్టేక్స్ మాత్రం సెర్చ్ చేసుకోవడానికైతే మిస్టేక్ కరెక్షన్ విండో అయితే ఇవ్వలేదు. కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. అన్నీ పర్మనెంట్ పొజిషన్స్, మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.